అందరికీ హాయ్. ఇవాళ పొద్దున్నే లేవంగానే సింకు నిండా గిన్నెలు కనిపించినాయి. అబ్బా! నైట్ కడిగేసుకుంటే ఏమంత పని అనిపించదు, కానీ పొద్దున్నే గిన్నెలను చూస్తే మాత్రం ఎక్కలేని దుఃఖం వచ్చేస్తుంది నాకైతే. సో గిన్నెలన్నీ క్లీన్ చేద్దాం అనుకున్నా, కానీ నాకు క్లీన్ చేయబుద్ధి కాలేదు. అందుకే డిష్ వాషర్లో పెట్టేస్తున్నా. డిష్ వాషర్లో ప్లేట్లన్నీ కింద, పైన బౌల్స్, కాఫీ కప్పులు, స్టీల్ గిన్నెలు అన్నీ ఇంకా మొత్తం ఏ సెక్షన్లో ఆ సెక్షన్లో పెట్టేసేయాలి. ఎందుకనంటే మనము గజిబిజిగా పడేసినాం అనుకో, ఆ మిషన్ అయితే క్లీన్ చేయనంటది. అవి ఎక్కడి అక్కడనే ఉండిపోతాయి అన్నట్టు. అందుకే ఇట్లా సెక్షన్ దానికే పెట్టాలి. ఇలాంటి హాట్ ప్యాకులు మాత్రం అస్సలు పెట్టొద్దు. ఎందుకో నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు దీంట్లోకి మనము గిన్నెలు తోముకునే సోప్ అయితే పనిచేయదు. ఇదిగో ఇలా కాయిల్స్ దొరుకుతాయి. ఈ కాయిల్స్ అయితే సపరేట్ కొనుక్కోవాలి. ఇందులో ఒక కాయిల్ పెట్టేసి ఇట్లా మూత మూసేసినాం అనుకో, అప్పుడు మిషన్ రెడీ. అబ్బా! నేను ఆన్ చేసిన, కానీ అందులో లిక్విడ్ అయిపోయిందంట. సో మళ్ళీ ఆఫ్ చేసేసి ఓపెన్ చేసి దాంట్లో అయితే లిక్విడ్ పోసేసిన. ఈ లిక్విడ్ ఒక్కసారి పోసినాం అనుకో, మనకి ఎంత లేదన్నా కూడా ఒక 30-40 వాష్ల దాకా పనిచేస్తుంది దాన్ని నిండా పోస్తే. సో నేను పోసేసి మూత పెట్టేసిన. చూడుండ్రి, ఇప్పుడు ఆ సింబల్ అయితే రాదు, పోయింది. అదిగో నేనైతే గంట వాష్ టైము అట్లనే ఎక్స్ట్రా డ్రై పెట్టిన. ఎక్స్ట్రా డ్రై పెట్టకపోతే ఏమవుతుందంటే గిన్నెలకు అంతా వాటర్ అట్లనే ఉంటుంది అన్నట్టు. నా సింక్ క్లీన్ అయింది. సో నా హాట్ ప్యాక్ ఏమైందో చెప్తా అన్నా కదా. నేను కొత్తలో హాట్ ప్యాక్ కొని అందులో క్లీన్ చేయడానికి అయితే డిష్ వాషర్లో పెట్టిన. అది ఎండిన కప్పలాగా అయి బయటకు వచ్చింది. అది సంగతి.